రంగారెడ్డి జిల్లా కుంట్లూరులోని రావి నారాయణ రెడ్డి కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాలనీలోని గుడిసెలకు మంటలు అంటుకోవడంతో దగ్ధమయ్యాయి. 30కి పైగా గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చెలరేగడంతో ప్రాణభయంతో బయటికి పరుగులు తీశామని స్థానికులు తెలిపారు. ఇంట్లో వస్తువులన్నీ కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు వారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ కుంట్లూరుకు సంబంధించిన ఏదైతే రావి నారాయణ రెడ్డి నగర్లో గుడిసెల్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే స్థానికులంతా కూడా అగ్ని శాఖకు సంబంధించి సమాచారం అందించడం, ఆ తర్వాత వెంటనే ఫైర్ సిబ్బంది చేరుకొని 4 ఫైర్ ఇంజన్లకు పైగా వాటిని యూజ్ చేసి మంటలు కూడా ఆర్పేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, మొత్తం గుడిసెలను కూడా దగ్ధం కావడంతో ఇంట్లో ఉన్న సామాన్లను కూడా బయటపడిన దృశ్యాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం స్థానికులు ఉన్నారు. అసలు ఎలా జరిగిందమ్మా, ఏ టైంలో జరిగింది? 12:30 జరిగింది సార్. 12:30 జరిగింది. ఇంకా మాకు తెలియక మేము గుడిసెల ఫ్లోరింగ్ చేస్తున్నాం. మళ్ళీ ఆపెనింగ్ ప్రయత్నం చేసినాం కానీ అది ఆగనట్లేదు. మళ్ళీ ఇట్లా అక్కడక్కడ తిరిగి ఇంకా మేము ఏడేసుకుంటూ ఉన్నాం. మా ఉన్న సామాన్లు మొత్తం పోయినాయి. బట్టలు పోయినాయి, బంగారం పోయినాయి, పైసలు పోయినాయి, కాగితాలు పోయినాయి, బ్యాంక్ కాగితాలు, భూమి కాగితాలు అన్నీ పోయినాయి సార్. అట్లా అయినాక ఇంకా మేము ఎక్కడ పోయినా మాకు దిక్కు లేదని ఇంకా మేమైనా బతామని ఉరికినాం సార్. ఇంకా ఏం తోయలేదు. పాప ఉయ్యాల పడుకున్న పాప నేను బయటికి ఎత్తుకొని ఉరికాడు. అసలు ఇంట్లో ప్రతి ఒక్క సామాను బంగారం కాడించి ఇంట్లోనే ఉంది. ఇల్లు అంతా కాల్ చేసుకొని ఇక్కడికి వచ్చినాం. మేము మనుషులను బతికితే చాలు అని బయటకు ఉరికినాం తప్ప మేము ఏం తీసుకోలేదు. సిలిండర్లు పేలడంతో బాగా ఇబ్బంది అయ్యింది. అందుకని మేము బయటకు వెళ్ళిపోయాం. చిన్న చిన్న పిల్లలను తీసుకొని, ఈ పాప సంవత్సరం పాప తీసుకొని బయటకు ఉరికాను నేను. అంతే ఇట్లా అయిపోయింది మాకు. తర్వాతకి పోలీసు వాళ్ళు వచ్చి ఫైర్ ఇంజన్ వచ్చి ఆపినాక సగం గుడిసెలు ఆగి లేకపోతే ఇవన్నీ కూడా పోవు మా గుడిసెలన్నీ. ఏదో ఒకటి మీరే సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ అగ్ని ప్రమాద ఘటనలో 30కి పైగా గుడిసెలన్నీ కూడా దగ్ధం కావడం, ప్రస్తుతం అధికారులు కావచ్చు, ఇక్కడ సిపిఎం నేతలు కూడా ఇక్కడికి వచ్చి ప్రస్తుతం వీటన్నిటి కూడా పరిశీలిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తం మనం చూడొచ్చు, 30కి పైగా గుడిసెలన్నీ కూడా దగ్ధం కావడం, స్థానికంగా ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. స్థానికులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మాకున్నటువంటి గుడిసెలు యథావిధిగా మరోసారి ఇప్పించాలి. ఎందుకంటే గూడు లేని మేము ఇక్కడికి వచ్చి గుడిసెలు వేసుకొని ఉంటున్నాం. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది కాబట్టి వెంటనే మాకు న్యాయం జరగాలని అయితే స్థానికులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ ప్రసాద్తో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, హైదరాబాద్.